కర్ణుడు మహాభారత ఇతిహాసాలలో గొప్ప వీరుడు మరియు అతని దానగుణానికి ప్రతీక. దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వర ప్రభావం చేత సూర్యునికి కుంతీదేవికి కలిగిన సంతానమే ఈ కర్ణుడు. కర్ణుడు కుంతీదేవి మొదటి కుమారుడైనప్పటికీ తగిన గౌరవం దక్కదు. శూద్రుల దగ్గర పెంచబడిన కర్ణుడికి మొదటి నుండి అస్త్ర విద్యలపై ఇష్టంతో శూద్రుడిగా పెరిగిన కర్ణుడు బ్రాహ్మణునిగా మారి పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలను నేర్చుకుంటాడు. ఇది తెలుసుకున్న పరశురాముడు మోసం చేసి విద్య నేర్చుకున్నాడన్న ఆగ్రహంతో ఆపద కాలంలో నీకు ఈ విద్యలు పనికిరావు అని శపిస్తాడు. ఇలా అడుగడుగున అవమానాలతో శాపాలతో ఉన్న కర్ణుడిని దుర్యోధనుడు చాలా గౌరవంగా చూస్తాడు. అందువలన కర్ణుడు తను ఇచ్చిన మాట కోసం, తనకు దక్కిన గౌరవం కోసం తను అధర్మం వైపు ఉన్నాడని తెలిసినా సరే తన సొంత తమ్ముళ్ళైన పాండవులకు వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. ఇలా కర్ణుడు కురుక్షేత్ర యుద్ధం 17వ రోజున అర్జునుని చేతిలో మరణిస్తాడు. కర్ణుడి మరణం కృష్ణుని చేత కూడా కంటతడి పెట్టేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్